కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తులు పెట్టుకుంటున్న ప్రజలను పలు సమస్యలు చుట్టుముట్టాయి. అవేంటంటే దరఖాస్తు ఫారంతో ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో రేషన్ కార్డు లేని పేదలంతా దరఖాస్తు ఎలా చేయాలని బాధపడ్డారు. కొందరైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు కోసం దరఖాస్తు ఫారాలు అందుబాటులో లేకపోవడంతో తెల్ల కాగితంపై దరఖాస్తు చేశారు. అభయహస్తం దరఖాస్తు ఫారాలు తెలుగులోనే ఉండగా ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ మాధ్యమాల్లో దరఖాస్తులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు చేయడానికి ఆన్లైన్లో అవకాశం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ ప్రజలు రోడ్లపైకి వచ్చి క్యూ లైన్లో నిల్చొని విలువైన సమయాన్ని వృధా చేసుకునే విధానం అవసరం లేదని డిమాండ్ వినిపించాయి. హైదరాబాద్లో దరఖాస్తు చేసుకుంటే ఊర్లో ఉన్న పొలాలకు రైతు భరోసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలా అనే ప్రశ్నకు సిబ్బంది, అధికారులు ఏమీ చెప్పలేకపోయారు. దరఖాస్తులో విద్యార్థులకు 5 లక్షలు వడ్డీ లేని రుణాల ప్రస్తావన లేదని, దాని గురించి మరోసారి దరఖాస్తు చేసుకోవాలా అన్న ప్రశ్నకు అధికారులు పెదవి విర్చారు. ఇప్పటికే ఆసరా పింఛన్ పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల వృద్ధులు, మహిళలు భారీగా కౌంటర్ కేంద్రాలకు తరలివచ్చి అవస్థలు ఎదుర్కొన్నారు.